బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపించింది మీకు? బానే ఉంది. సీజన్ 8 ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందంటారా? ఫస్ట్ లో బాగాలేదు, ఇప్పుడు కొంచెం పర్లేదు, రసపతంగా ఉంది. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల అంటారా? నాకు ఒకటి అర్థం కావట్లేదు, వైరికల్ ఎంట్రీ అంటున్నారు కదా. వైరికల్ ఎంట్రీలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళొచ్చు కదా. ఎప్పుడు ఆడినోడే ఆడాలా? ఆల్రెడీ వాళ్ళు ఆడి ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఆల్రెడీ గేమ్ తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు. అంటే ఇక్కడ ఏదో పెద్ద గేమ్ ఆడుతున్నారు కదా. అంటే ఇప్పుడు టీఆర్పీ అది లేదు కాబట్టి ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లారు అని అంటున్నారు. ముక్కా అవినాష్, రోహిత్. ఒక విషయం చెప్తానండి, ఫేమ్ లో లేని వాళ్ళని తీసుకోవాలి, ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే బొంగు అక్కడ ఏముంది? ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి పెడితే అది వేరు. ఫేమ్ లేని వాళ్ళు ఫేమ్ రప్పించాలి. ఫేమ్ లేని వాళ్ళకి మళ్ళా ఒకరిని తీసుకెళ్లి పెడితే అది మనం చూడకపోతే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మళ్ళా ఒకళ్ళు వెళ్ళారు అనుకో, అందులోకి అబ్బాయి ఇది మనోడే కదా, మంచిగా ఆడుతున్నాడు అనేసి మనకు కూడా ఓట్లు అనిపిస్తుంది. ఆయన ఏం చేశాడు, ఆయన ఇష్ట ప్రకారంగా వానికి తెలిసిన వాళ్ళు వాని తీసుకుని పెట్టారు అందులో. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ గేమ్ బాగానే ఉందండి, ఆమె మంచిగానే ఆడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఆడాలో ఎక్కడ ఆగాలో చూసుకుని ఆడుతుంది ఆమె. ఎవ్రీథింగ్ ప్రతిదీ బాగానే ఉంది. నిఖిల్ గేమ్ లేదు, నిఖిల్ గేమ్ ఏం లేదు. లేదు. ప్రేరణ గేమ్, యష్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ కొంచెం పర్లేదు, కానీ యశ్విన గేమ్ హైలైట్. ఐ డోంట్ నో, బాలే. లైక్ కొంచెం జెన్యున్ గా ఉంటుంది. జంజర్గా ఏం లేదు, కొట్లాట్లు అవి ఇవి ఏదో బాగుంది. కొంచెం ఆమె ఉన్నప్పుడు బాగుండేది. ఎవరు బామ్మ ఉంది కదా, గంగమ్మ వెళ్ళాక కొంచెం డల్ అయింది. కానీ గంగవ్వ రియల్ మాట్లాడుతుంది, ఏదన్నా బరాబర్ మాట్లాడుతుంది, మంచి సెడ్డ చెప్పుద్ది, ఎవ్రీథింగ్ అన్ని బాగానే ఉంది. కానీ ఆమె వెళ్ళాక కొంచెం అంత విష్ణుప్రియమాల ఏదో చూడాలనిపిస్తుంది మాకు, లేకపోతే అది కూడా చూడం. ఆమె వెళ్ళిపోతే ఇంకా బంద్. రోహిణి, టేస్టీ తేజ, ముక్కా అవినాష్ కామెడీ ఎలా అనిపిస్తుంది? అది కామెడీ చూసి బోర్ కొట్టిందండి మాకు. కొత్తగా అయినా కావాలనుకుంటున్నాం, అది మనలోంచి వెళ్తే కొంచెం కొత్తగా ఉంటది. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 న్యాయంగా ఆడిపాలెం వేసిన తర్వాత రోహిణి కాదు, ఈ అమ్మాయి పేరు ఏంటి, ప్రేరణ కాదు, విష్ణుప్రియ. లేకపోతే అది చెత్తగా ఆడిపాలెం అయితే ఈ ఏళ్ళ కాలకి ఇస్తారు, నిజాయితీగా ఆడిపాలెం అయితే విష్ణుప్రియకి ఇస్తారు.